తర్వాత పాపములో ఎదుగుతున్నాను ప్రభువా, లోకంలో జీవిస్తున్నప్పుడు పాపములో జీవిస్తున్నాను ప్రభువా, నోటి మాట ద్వారా పాపము, కళ్ళ ద్వారా పాపము, నడత ద్వారా పాపము, చేతుల ద్వారా పాపము, నా జీవితమే పాపమయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఈ పాపాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుని వైపు నువ్వు అడుగులు వేస్తావో, అడుగులు వేసి ఆ జీవితము దేవునికి అప్పగిస్తావో, ఆ కృప నిన్ను విస్తరిస్తుంది. దేవుడు నిన్ను, నీవు పసి పిల్లవాడు పడిపోతున్నప్పుడు, నీవు పసి పిల్లవాడివే, దేంట్లో పడిపోతున్నావు? పాపములో పడిపోతున్నావు, లేస్తున్నావు, పాపములో పడిపోతున్నావు, లేస్తున్నావు. పసి పిల్లవాడివే నిన్ను చూస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు నిలబడబోతున్నాడా, తన అడుగులు తాను లేచి నిలబడి పరిగెత్తబోతున్నాడని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ స్టాండర్డ్ లోకి నువ్వు వస్తే, దేవుడు నిన్ను చూసి భలే నమ్మకమైన దాసుడా, భలే నమ్మకమైన దాసురాలా అని నిన్ను చూసి గొప్ప చేసి ఆ పరలోక రాజ్యంలో నీ కొరకు ఆయన సంతోషిస్తాడు. ఇదిగో నా బిడ్డ నిలబడ్డాడు అని. ఆ నిలబడిన తర్వాత దేవుని ప్రేమ ఎలాగుంటదంటే, నీ ప్రకటన గ్రంథం 2:7, ప్రకటన గ్రంథం 2:7, చెవిగల ఆమేన్. జయించువానికి ఏమి జయించాలి తెలుసా? పాపాన్ని మనము జయించాలి. పరలోక రాజ్యమే మనం సొంతం చేసుకోవాలి, రక్షణ పొందుకోవాలి. ఈ రక్షణ పొందుకున్న వ్యక్తికి జీవ వృక్ష ఫలములో నీకు చోటు ఉంటుంది. నువ్వు రక్షింపబడకపోతే, నీ పాపాన్ని నువ్వు క్షమించకపోతే, ఈ లోకంలో నువ్వు కడుక్కోకపోతే ఆ పరలోక రాజ్యంలో హక్కుదారుడు కాలేవు, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. దొంగకే చోటు ఇచ్చాడే, నీవు నేను ఆధారం చేసుకొని వస్తున్న దేవుడు మనకి చోటు ఇవ్వడా? మనకి చోటు ఇస్తాడు. మనం, దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆ దొంగ పరదేశికి వెళ్ళినట్టు మనం కూడా పరదేశికి వెళతాం, పరలోక రాజ్యానికి వెళతాం, ఆయన తీర్పులోనికి మనం నిత్య జీవంలోకి వెళతామనే మాట, ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కనికరమ కలిగిన నా యేసయ్యా తండ్రి, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ అడిగినప్పుడు కుడివైపు దొంగను చూసి, అయ్యా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవుగాక అని చెప్పావు ప్రభువా. అయ్యా ఎంతటి గొప్ప భాగ్యము ప్రభువా. అయ్యా నీ ఆత్మను అయ్యా ఆ పరదేశికి వెళుతున్నప్పుడు దొంగ కూడా నీతో పరిశుద్ధుడుగా వచ్చాడు ప్రభువా, లోకంలో కడుక్కున్నాడు ప్రభువా. మేము కూడా ప్రభువా నీ రాజ్యములోనికి అయ్యా అడుగు పెట్టడానికి అయ్యా మా వస్త్రములు, మా హృదయాలను కడుక్కొని అయ్యా నీ పెండ్లి కుమారుడుగా నువ్వు వస్తున్నప్పుడు పెండ్లి కుమార్తెగా మేము సిద్ధపడడానికి మాకు అవకాశం ఇవ్వ ప్రభువా. మా పాపాలను క్షమించు ప్రభువా. నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యానికి హక్కుదారులు చేయండి ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని నీ హక్కుదారులుగా చేయండి ప్రభువా. పరలోకపు తండ్రి పౌరసత్వం మాకు అందరికి ఇవ్వండి ప్రభువా. దానికి కోసమే కదా ప్రభువా ఈ లోకములు మేము పాటు పడుతున్నది. అయ్యా ఆ భాగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని, స్థిరపరచమని తండ్రి. సిలువలో దొంగకి రక్షణ ఇచ్చినావు, మేము కూడా దొంగలమే, మేము కూడా పాపులమే తండ్రి. కానీ మా పాపల్ని, మా దొంగతనాన్ని క్షమించి మిమ్మల్ని నీ రాజ్యములోకి చేర్చుకోమని మేము వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రసంగం మనం విన్నాం. మనము కూడా రక్షణ పొందుకున్న ముందుగా దొంగలే. మనము పొందుకోవలసింది శిక్ష, మరణం. ఆ మరణ శిక్షని దేవుడే పొందుకున్నాడు. హల్లెలూయా. నిజం. మన చేతులు చేసిన తప్పు, మన కాళ్ళు చేసిన తప్పు, తలంపులు చేసిన తప్పు, హృదయములు చేసిన తప్పు అన్నిటినీ మనము భరించాలి. మనము శిక్ష పొందుకోవాలి. మనకి రావాలి అది అన్ని. దేవుడు ఏం చేశాడంటే ఆయన తీసుకున్నాడు. మనం చేసిన ప్రతి కార్యాలకి శిక్ష నా బిడ్డలు వద్దు, నేనే పొందుకుంటాను, నేనే భరిస్తానని ఏం చేశాడు? హల్లెలూయా. ఆయన భరించాడు. చూడండి, ఇద్దరు ఉన్నారు ఆడ. ఒక్కరు వెళ్ళినారు ఎక్కడికి? పరలోక రాజ్యానికి. అంటే ప్యారడైస్కి వెళ్ళినారు.